మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఎంతోమంది నాన్ వెజ్ని తింటూ ఉంటారు. అయితే ఇలా తినేటప్పుడు వండుకుంటూ ఉంటారు, మామూలుగానే వండుతూ ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా. అది ప్రమాదం. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి మాంసాహారాన్ని వండేటప్పుడు. వీటిని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ శాకాహారం వండేటప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా ఏం పర్వాలేదు, కానీ మాంసాహారం త్వరగా చెడిపోతుంది. దీంతో అనేక ఫుడ్ పాయిజనింగ్లు జరిగేటువంటి రిస్క్ ఉంటుంది, ప్రాణ ప్రమాదాలు వచ్చే రిస్క్ ఉంటుంది, మెయిన్గా ఇలాంటి సమ్మర్ సీజన్లో. కాబట్టి ఈ జాగ్రత్తలు తెచ్చుకోవాలి. ప్రధానంగా ఈ నాన్ వెజ్ తోటి ఏమాత్రం అప్రమత్తంగా మీరు లేకపోయినా దాన్ని పెద్ద చూసి చూడనట్టు వండిన ఆరోగ్యానికి నష్టం కలిగేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాలి. అంటే చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి దాన్ని రోజువారీగా తింటూ ఉంటారు, రోజువారీగా చేసుకుంటూ ఉంటారు. అయితే రోజువారీగా చేసుకునేటప్పుడు పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోరు. అంటే మాంసాహారానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు B12 ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, లేకపోతే రక్తం ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, అంటే ఎనీమియా నుంచి బయటపడటానికి కానీ, ఇలాగే దీనికంటూ కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి డెఫినెట్గా. అయితే జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఆరోగ్యానికి పెను ప్రమాదం. కాబట్టి ఇది తెలుసుకోవాలి. ప్రధానంగా ప్రాసెసింగ్ అంటే సరిగ్గా వండటం అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. నాన్ వెజ్ని సరిగ్గా వండలేదనుకోండి, అప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. నాన్ వెజ్ మీరు ఏదైనా సరే మాంసాహారపు వంటకం దీన్ని తయారు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను వరుసగా మీరు తెలుసుకోబోతున్నారు. వీటిని తెలుసుకొని పాటిస్తుంటే అంతగా ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పాత్ర గురించి. అంటే ఎలాంటి పాత్రలో ఈ నాన్ వెజ్ని వండుతున్నాం, ఎలా వండుతున్నాం అనేది చాలా ముఖ్యం. మామూలుగా కొంతమంది చిన్న పాత్రలో వండుతూ ఉంటారు, ఏదైతే ఏమైందిలే అనుకుంటారు. కానీ మాంసాహారాన్ని ఎప్పుడు కూడా నిదానంగా వండాలి ఒకటి. అలాగే క్వాంటిటీకి మించిన పాత్రలోనే నాన్ వెజ్ని వండాలి, ఇది రెండోది. అంటే కొద్దిగా తీసుకొని చిన్న పాత్రే సరిపోతుంది కదా అనుకుంటే ఏమవుతుందంటే ఉడికి ఉడకకుండా ఉంటుంది. ఉడికి ఉడకని నాన్ వెజ్ చాలా ప్రమాదం. ఉడికి ఉడకని వెజిటేరియన్ డైట్ ఏం అంత ప్రమాదం చేయదు, కానీ ఎందుకంటే పచ్చి వెజిటేరియన్ డైట్ కూడా తింటూ ఉంటాం మనం, పచ్చి శాకాహారం కూడా తింటూనే ఉంటాం కదా. కానీ పచ్చి మాంసాహారం తినం, మీరు గమనించే ఉంటారు. తప్పనిసరిగా మాంసాహారాన్ని వండాలన్నప్పుడు చిన్న డిష్ని అయినా సరే పెద్ద పాత్రలో వండాలి. అప్పుడు అది ఈవెన్గా ఉడుకుతుంది. లేకపోతే ఉడకకుండా అది ప్రమాదాన్ని కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది. ఇంకోటి, దేంట్లో వండాలి అంటే ఈ మాంసాహారాన్ని వండేటప్పుడు శాకాహారాన్ని ఎలా వండుతామో అలాగే వండవచ్చు అని అనుకుంటూ ఉంటారు, కానీ అది తప్పు. కొన్ని ప్రత్యేకమైన పాత్రలో వండాలి. ఎందుకంటే నాన్ వెజ్ కోసం కొంతమంది నాన్ స్టిక్ వాడుతూ ఉంటారు. నాన్ స్టిక్ వాడితే ఏమవుతుందంటే ఆ టెఫ్లాన్ ఇదంతా కలిసిపోయేటువంటి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎముకలు అన్నీ గుచ్చుకుంటూ ఉంటాయి. అలా కాకుండా గ్రిల్ పాన్ లేకపోతే ఐరన్ కడాయిలు అయితే బెస్ట్. ఇలాంటివి బాగుంటాయి. నాన్ వెజ్ మిగతా వంటకాల కంటే కూడా భిన్నంగా ఉడుకుతుంది కాబట్టి, ఇలాంటి అంటే కష్టతరంగా ఉడుకుతుంది కాబట్టి ఐరన్ పాత్రలు అవి ఎక్కువ వేడిని తీసుకొని ఈవెన్గా ఉడకిస్తాయి. కాబట్టి ఐరన్ పాత్రలో నాన్ వెజ్ని వండటమే మంచిది. అలాగే ఇంకొకటి ఇదేమిటంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే మామూలుగా వండేస్తూ ఉంటారు చాలామంది. కానీ మాంసాహారం వండేటప్పుడు మాత్రం ఈ పద్ధతి ఎంత మాత్రం మంచిది కాదు. అంటే నాన్ వెజ్ని ఫ్రిడ్జ్లో ఉంచడం అవసరం, ఎందుకంటే కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. కానీ ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే వండేయకూడదు. అలా చేశారనుకోండి, ఆ లోపల ఇంకా పచ్చిగానే ఉంటుంది, అది ప్రమాదాన్ని కలగజేస్తుంది, ఉడికి ఉడకదు కాబట్టి మాంసాహారాన్ని అంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కొంచెంసేపు ఆ రూమ్ టెంపరేచర్ వరకు తీసుకురావాలి. వచ్చిన తర్వాతనే అప్పుడు వండటం మొదలు పెట్టాలి. అందుకే ఇంకొకటి, ఎంతసేపు అంటే టైం కూడా చాలా ముఖ్యం. అంటే వండే సమయంలో అది ఈవెన్గా ఉడకాలంటే దానికి ఈవెన్ టెంపరేచర్ అందుతూ ఉండాలి. అయితే చాలామంది చేసే పొరపాటు, వండే సమయంలో అదే పనిగా మూత తీసి కలుపుతూ ఉంటారు. ఇలా కలపటం వల్ల ఆవిరంతా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ మాంసాహారం సరిగ్గా కుక్ అవ్వదు. కాబట్టి కుక్ అవ్వకుండా ఉండాలంటే మూత పెట్టాలి, అలాగే ఎక్కువసేపు దాన్ని ఉడకనివ్వాలి. అయిందా లేదా అని తరచుగా చూడటం, లేకపోతే కొంతమంది చేతులతో టచ్ చేసి చూస్తూ ఉంటారు ఉడికిందా లేదని. ఇవి మంచి పద్ధతులు కావు. అందుకే మించి పరిశుభ్రత చాలా ముఖ్యం. అంటే శుభ్రంగా కడగటం అనేది చాలా అవసరం, ఇది కూడా గుర్తుంచుకోవాలి. నాన్ వెజ్ ఇంటికి తెచ్చిన వెంటనే ఉప్పు పసుపు వేసినటువంటి వేడి నీళ్ళలో శుభ్రంగా కడగాలి. తర్వాత దీన్ని వంటకి సిద్ధం చేయాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్ నేరుగా మన శరీరం లోపలికి ఎంటర్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇక అన్నిటికీ మించి మనకి ఈ ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత అన్నిటినీ దాంట్లో డంప్ చేస్తూ ఉన్నారు.
నాన్ వెజ్ని కూడా అలాగే స్టోర్ చేస్తున్నారు. ఇది ప్రమాదం. అంటే నాన్ వెజ్ వంటకాలని ఒక రోజు కంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకొని తినటం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే చాలామందికి ఇళ్లల్లో వండుకున్న నాన్ వెజ్తో అంతగా ఇబ్బంది ఉంటుంది, కానీ బయట హోటల్స్లో వీటిలో తిన్న నాన్ వెజ్ తోటి ప్రమాదం కలుగుతూ ఉంటుంది. మోషన్స్ అవుతూ ఉంటాయి, ఫుడ్ పాయిజనింగ్ జరిగి విరేచనాలతో పాటుగా వాంతులు అవుతూ ఉంటాయి, కలరా లాంటివి ప్రాణ ప్రమాదాన్ని కలిగించే రిస్క్ ఉంటుంది. అన్నిటికీ మించి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ రిస్క్ని అసెస్ చేయటం చాలా ముఖ్యం. అంటే ఫ్రిడ్జ్లో రోజుల తరబడి మీరు స్టోర్ చేశారనుకోండి, నెమ్మదిగా ఫుడ్ పాయిజనింగ్ అంటే దాంట్లో జమ చేరుతుంది. ఫ్రిడ్జే కదా, బాగానే ఉంది కదా అని అనుకుంటారు, కానీ ఆ ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఆ తర్వాత దాన్ని తిన్నప్పుడు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి సద్యోమాంసం అంటుంది ఆయుర్వేదం. అంటే సద్యోమాంసం ఏంటంటే అప్పటికప్పుడు వండి సిద్ధం చేసినటువంటి మాంసం. ఇది ఎప్పుడు ఆరోగ్యానికి మంచిది. నిలవ ఉన్న మాంసం ఎప్పుడు కూడా ప్రమాదం. ఇది ప్రధానంగా నాన్ వెజ్ విషయంలో మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మాంసాహారాన్ని వండేటప్పుడు ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే అప్పుడు ప్రాణానికి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభ డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.